గీతామకరందం 8వ అధ్యాయం 17వ శ్లోకం. అక్షర పరబ్రహ్మయోగం. సహస్రయుగ పర్వంత ఆహార్యధర్మణో విధుం రాత్రియుగ సహస్రాంతం తే హోరాత్రవిదో జానా. ఏ జనులు బ్రహ్మదేవుని యొక్క పగటిని వేయి యుగముల పరిమితి గల దాని నగు అట్లే రాత్రిని వేయు పరిమితము కలదాన్ని ఎరుగుదురు. అట్టివారు రాత్రింబగళ్ళు తత్వమును బాగా నెరిగిందురు. బ్రహ్మదేవుని పగలు రాత్రి ఎంతకాలము కలిగి ఉన్నది? ఒక్కొక్కటి 1000 మహాయుగముల కాలమును కలిగి ఉన్నది. అవ్యక్తయుక్త సర్వ ప్రభవశ్చ హరాగమే రాత్యాగమే ప్రలీయంతే తత్రైవాయక్త సంజ్ఞక. బ్రహ్మదేవుని పగలు ప్రారంభమునకు అవ్యక్తము నుండి సమస్త చరాచర వస్తువులు పుట్టుతున్నవి. మరల రాత్రి ప్రారంభమగినప్పుడు ఆ అవ్యక్తముందే విలీనమగుచున్నది. ఈ సమస్త జగత్పథములు దేని నుండి వచ్చుచున్నవి? అవ్యక్తము నుండి వచ్చుచున్నవి. భూతాగ్రామస్య ఏవ్యం భూత్వా ప్రలీయతే రాత్యాగమే వశే పార్థ ప్రభవత్య హరాగమే. ఓ అర్జున, అవి ప్రాణి సమూహమే కర్మ పరాధీనమై పుట్టింది. రాత్రి యొక్క ప్రారంభమును విలయ పొందుతుంది, తిరిగి పగటి యొక్క ప్రారంభము పుట్టుచున్నది. కర్మరహితము కాలంత వరకు జీవులకు ఎట్లుండును? వారు స్పష్ట పుట్టుచు ప్రళయమందు లయించుచుందురు. పరస్తాస్మాత్ భావోన్య వ్యక్తో వ్యక్తాస్య నాతనా యస్సా సర్వేషు భూతేషు నశ్యస్తు వా వినశ్యతి. ఏ పరమాత్మ వస్తువు అవ్యక్తమును వైనదో, ఉత్తమమైనదో, ఇంద్రియ వ్యక్తమైనదో, పురాతనమైనదో వైదియో నగునో అయ్యది సమస్త ప్రాణిని నశించక ఉండును. అవ్యక్త ఇతియుక్త పరం గతిం యా ప్రాప్త్య నివర్త తదమత్త పరసమరం మమ. ఏ పరమాత్మ అగోచరుడనియో నాశనరహితుడనియో చెప్పబడునో అతన్ని సర్వోత్తమ దేనిని పొందినో జన్మించి అదియే నా యొక్క శ్రేష్టమైన స్వరూపం అయిపోయి ఉన్నది.